ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన అమూల్యమైన నామంలో మీ అందరికీ 2024 సంవత్సరము జూలై మాసము 18వ తారీఖు గురువారము ఉదయం 5:30 ఈ ఉదయకాలపు ఆరాధనకు మీ అందరికీ కూడా నా స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, ఉదయకాలపు ఆరాధన ప్రారంభించుకుంటూ మనందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాలలో నుండి 11వ కీర్తన, చిన్న కీర్తన పుస్తకాలు మీ యొద్ద ఉన్నట్లయితే 11వ కీర్తన, పెద్ద కీర్తన పుస్తకాలు కనుక్కున్నట్లయితే 40వ కీర్తన, శుద్ధి 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 సర్వశక్త ప్రభు ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము అనే కీర్తన పాడుకుంటూ ప్రభు నామమును మహిమ పరుచుకుందాం. శుద్ధి 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 సర్వశక్త ప్రభు ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము. శుద్ధి 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 కృపగల దేవా ముగ్గురయ్యుండు దైవత్రేకుడా. శుద్ధి 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 అని పరమందు పరవాసులేలని నేశ్లాగింతురు. సేరాపుల్ కెరూబుల్ సాష్టాంగపడి నీ చూడవైనా నిన్ను తీంతురు. శుద్ధి 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 తేజరిల్లు దేవా పాపి కన్ను చూడలేని మేఘవాసివి. అద్వితీయ ప్రభు నీవు మాత్రమేను కరుణాశక్తి ప్రేమరూపివి. శుద్ధి 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 సర్వశక్త ప్రభు సృష్టి జాలమంతని కీర్తి బాడును. శుద్ధి 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 కృపగల దేవా ముగ్గురయ్యుండు దైవత్రేకుడా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. అందరు నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా అలాగనే నిలవబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను.
ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము చివరి మాటలను మనము ధ్యానం చేసుకుందాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. వాక్య సందేశములోనికి వెళ్ళుటకు పూర్వము అందరం కూడా కలిసి చిన్న కీర్తన పుస్తకాల్లో 54వ కీర్తన, పెద్ద కీర్తన పుస్తకాలు మీ వద్ద ఉన్నట్లయితే 173వ కీర్తన, యేసుని ప్రేమను నే మారకును ఎప్పుడు దలచవే యో మనస అనే కీర్తన అందరం కలిసి చక్కగా పాడుకుందాం. యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు దలచవే యో మనస వాసిగాతని వరనామంబును వదలక పొగడవేయో మనస పాపుల కొరకై ప్రాణము బెట్టిన ప్రభు నిలదలచవేయో మనస శాపమునంతయు జక్కగా నోర్చిన శాంతుని పొగడవేయో మనస కష్టములలో మన కండగా నుండిన కర్తను దలచవేయో మనస నష్టములన్నీయు అణచిన యాగురు శ్రేష్ఠుని పొగడవేయో మనస మరణ తరిణి మన శరణుగా నుండెడు మాన్యుని దలచవేయో మనస కరుణను మన కన్నీటిని దుడిచిన కర్తను పొగడవేయో మనస ప్రార్థనలు విని ఫలములనొసగిన ప్రభుని కదలచవేయో మనస వర్ధన కోరుచు శ్రద్ధతో దిద్దిన వంజుని పొగడవేయో మనస వంచన లేక వరముల వసగిన వరదుని దలచవేయో మనస కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవేయో మనస యేసుని ప్రేమను నే మారకను ఎప్పుడు దలచవేయో
పొగడవేయో మనసా, వాసిగాతని వరనామంబును వదలక పొగడవేయో మనసా. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును మరి ఒకసారి ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనము. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడి వాక్యమును మన యొక్క వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఘనమైన, అమూల్యమైన, పవిత్రమైన నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు, నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? చాలా సంతోషం, మంచిది. మరి యొక్క ఉదయము ఈ రీతిగా ప్రభువు వారి యొక్క ముఖ దర్శనము చేసుకోగలిగే గొప్ప ధన్యత, భాగ్యము దేవుడు మనకి అనుగ్రహించాడు. అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న అందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్న వాక్యాంశము ప్రేమ, ప్రేమ, ప్రేమ. క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా మనము జ్ఞాపకం చేసుకోవలసిన విషయము, క్రైస్తవ్యం అంటే ఏమిటి, లేకుంటే క్రైస్తవులు అంటే ఏమిటి. ఈ మాటకు సంపూర్ణమైనటువంటి అర్థం ఏమిటనంటే క్రీస్తుని అనుసరించేవారు, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుచుకునేటువంటి వారు. అప్పుడు మనకు క్రీస్తు అంటే ఏమిటి అనేది మనం మళ్ళీ వెంటనే ప్రశ్న రావాలి. యేసు క్రీస్తు ప్రభువారు అంటే ఏమిటి అని అంటే రక్షకుడు, అభిషక్తుడు అని చెబుతాం మనం. రక్షకుడండి, అభిషక్తుడండి, ఇమ్మానుయేలండి, అనగా దేవుడు మనకు తోడండి అని చెబుతూ ఉంటాం. వాస్తవానికి అసలు క్రీస్తు అంటే ఏమిటి? యేసు క్రీస్తు అంటే రక్షకుడు, అభిషక్తుడు అనేటువంటి పదాలు నిజమే. కానీ యేసు క్రీస్తు అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమ. అది మాత్రం అర్థం చేసుకోవాలి మనం. ఆయన నిలువెత్తు రూపము, ఆయన యొక్క సాక్షాత్కరించబడినటువంటి ఆయన రూపము, ఆయన క్రియలు, ఆయన మాటలు, ఆయన తీరు, ఆయన విధానము అన్నీ కూడా ఏమిటయ్యా అని అంటే ప్రేమే. ఇప్పుడు క్రైస్తవులు అని అంటే ఎవరు? క్రీస్తును అనుసరించే వారిలో ఉండవలసినటువంటి ఒక చక్కని విషయం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే వారిలో సంపూర్ణమైనటువంటి ప్రేమ. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమకు దాసులు, ప్రేమకు బానిసలు క్రైస్తవులు. కానీ ఈ రోజుల్లో క్రైస్తవ జీవితాన్ని చూస్తున్నప్పుడు ఈ ప్రేమ అనేటువంటిది తగ్గిపోతా ఉన్నది. ఈ ప్రేమ అనేటువంటిది ఏమాత్రమును కూడా కనిపించటం లేదు. అందుకనే భక్తుడైనటువంటి పౌలు ఈ 13వ అధ్యాయం అన్నటువంటిది కొరింథీ పత్రికలో రాశాడు. ఆయన రాసినటువంటి ఈ కొరింథీ పత్రికలో ముందుగా మనం ధ్యానం చేసుకోబోయే ముందు ఇది క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ ప్రేమ అనేటువంటి పదము దగ్గరగా 116 సార్లు కనపడింది.
అలాగనే ప్రేమకు అనుసంధానముగా ఉండేటువంటి సిమిలర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని ఆప్యాయత, వాత్సల్యత అనబడేటువంటి పదాలు కానీ, ఇలాంటివి ఏవైతే ప్రేమకు సంబంధించిన ఆ కనికరము, దయ, కరుణ ఇలాంటి పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చూస్తే దగ్గరగా 137 పదాలు అనేటువంటివి కనపడతాయి. ప్రేమ అనేటువంటి పదానికి మూలధాతువు ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకులో నుంచే తీయబడింది. అయితే మనవాళ్ళు చాలామంది బోధకులు బోధించినప్పుడు నేను చూశాను, గమనించాను, వాళ్ళకు తెలిసినవి 4 ప్రేమల గురించి చెబుతారు. వాస్తవానికి గ్రీకులో చాలా డెప్త్గా అనేటువంటిది మనం స్టడీ చేస్తే 6 రకాలైనటువంటి ప్రేమలు అనేటువంటివి కనపడతాయి. మొదటి ప్రేమ అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు మనకి అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటనంటే అగాపే అనేటువంటి ప్రేమ. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ద లవ్ ఆఫ్ గాడ్ అని చెప్తారు. అగాపే అనేటువంటి ఈ పదానికి ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏమిటంటే అన్కండిషనల్ లవ్ అంటారు. అంటే నీ నుండి కానీ నా నుండి కానీ ఏది కూడా ఆశించకుండా ప్రేమించేటువంటిది ప్రేమ. అది దేవుని యొక్క ప్రేమ. ఎదుటివారి నుంచి ఏదో ఆశించి మనం ప్రేమలు చూపించేటువంటి వారుగా ఉంటాం. కానీ ఇక్కడ అగాపే ప్రేమ ఏమిటనంటే మన నుండి ఏదో ఆశించి దేవుడు మనలను ప్రేమించలేదు. అదే దానికి అన్కండిషనల్ లవ్ అనేటువంటి పదం అనేటువంటిది వాడుతూ ఉంటారు. రెండవ ప్రేమ అనేటువంటిది ఉంది, దాన్ని ఎరోస్ అని పిలుస్తారు. ఎరోస్ అనేటువంటి ఈ పదానికి మోస్ట్లీ ఆఫ్ ద సెక్సువల్ ప్యాషన్ అని అంటారు. ఇంకా చెప్పాలనంటే ద మోడర్న్ గ్రీక్ వర్డ్ ప్రకారం చూస్తే ఎరోటిక్ అంటారు. అంటే ఇంటిమేట్ లవ్ అని చెప్తారు. ఇంటిమేట్ లవ్ అనేటువంటి మాటకు పూర్తిగా మనకు అర్థం కావాలంటే, బాగా పచ్చిగా మనం తెలుసుకోవాలి అని అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఒక చక్కని లవ్, ప్రేమ. అది రకరకాలైన డిజైర్స్ ఉంటాయి, దానిలో కోరికలు అనేటువంటివి రకరకాల కోరికలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య వికసించేటువంటి ప్రేమ, ఆ ప్రేమకు సంబంధించిన దాన్ని ఏమని అంటూ ఉంటారంటే ఎరోస్ అని పిలుస్తూ ఉంటారు. మూడవ ప్రేమను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఫిలియా అని పిలిచారు. ఫిలియా అనేటువంటి ఈ పదానికి ఏమిటనంటే ఎఫెక్షనేటు లేకపోతే రిగార్డ్ ఫ్రెండ్షిప్ అని పిలుస్తారు. అంటే స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ, స్నేహితుల మధ్య ఉండేటువంటి ఆప్యాయత. వాస్తవానికి ఒక స్నేహితుడు పలకకపోతే వీడు తట్టుకోలేడు. ఇంకో స్నేహితుడు కనుక తను పలకరించకుండా ఉంటే వాడు తట్టుకోలేడు. వాడితో ప్రతిరోజు వెళ్ళాలి, కొద్దిసేపు కూర్చోవాలి, కొద్దిసేపు టీ తాగాలి, ఆ మాటలు ఈ మాటలు చెప్పుకోవాలి. ఇది స్నేహితుల మధ్య ఉండేటువంటి ప్రేమ. తర్వాత 4వ ప్రేమను గురించి మాట్లాడుతూ తెలియచెప్పేటువంటి మాట ఏమిటంటే స్టోర్జే అనేటువంటి పదంతో పిలుస్తారు. స్టోర్జే అనేటువంటి పదం, ఈ స్టోర్జే అనేటువంటి పదం ఏమిటి అని మాట్లాడుకుంటూ ఉంటే ఎస్పెషల్లీ పేరెంటింగ్ లవ్ అంటారు దీన్ని. పిల్లల పైన తల్లిదండ్రులకు ఉండేటువంటి ప్రేమ, పిల్లల పైన తల్లిదండ్రులకు ఉండేటువంటి ప్రేమ. నా కుమారుడు తిన్నాడా తినలేదా, నా కుమార్తె తిన్నదా తినలేదా, వాళ్ళ చదువులేమిటి, వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళకు కావలసినటువంటి అవసరతలు ఏమిటి, వాళ్ళని నేను మంచిగా చూసుకుంటున్నాను లేదా, వాళ్ళకు ఒక చిన్న దెబ్బ తగిలినా అయ్యో అనేటువంటి బాధ, ఆ పిల్లవాడికి ఏదన్నా ఇబ్బంది కలిగినా నా కుమారుడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఏడుస్తూ ఉంటారే కొంతమంది తల్లిదండ్రులు. వాళ్ళ మధ్య ఉండేటువంటి ప్రేమను ఏమంటారంటే స్టోర్జే అనే ప్రేమతో పిలుస్తారు. తర్వాత 5వ ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు ఫిలాటియా అని పిలుస్తారు. 5వ ప్రేమ పేరు ఏమిటంటే ఫిలాటియా అని పిలుస్తారు. దీని యొక్క అర్థం ఏమిటంటే, దీని యొక్క సంపూర్ణమైనటువంటి అర్థం ఏంటంటే సెల్ఫ్ లవ్ అని అంటారు. సెల్ఫ్ లవ్ అనేటువంటి మాటకు టు లవ్ వన్ సెల్ఫ్ అంటే అర్థం ఏంటి? తనను తానే ప్రేమించుకునేటువంటి వాడు, తనను తానే ప్రేమించుకోవడం, తన స్వార్థము తనదే,
తన జీవితం తనదే, తన బ్రతుకు తనదే తప్ప ఎదుటివాడి యొక్క యోగక్షేమాలు అనేటువంటి వాటిని ఏమాత్రం కూడా పట్టించుకునేవాడు కానే కాదు. ఇంట్లో భార్యను కూడా పట్టించుకోడు, సెల్ఫ్ లవ్ చేసేటువంటి వాడు. ఏంటి, చాలామంది భర్తలుగా ఉన్నటువంటి వారు ఏంటంటే తన భోజనము తను తినటమే, తన ఆహారం తను తినటమే, తన వస్త్రాలు తను కొనుక్కోవటమే, తన అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తూనే ఉంటాడు తప్ప భార్యను చూడడు, బిడ్డలను చూడడు, కుమార్తెలను చూడడు, వాళ్ళ యోగక్షేమాలు అనేటువంటి వాటిని చూడడు. దీన్ని ఏమంటే ఫిలాతియా అని పిలుస్తారు. దేవుని బిడ్డలారా, చివరిది 6వది ఏమిటి అని మనం ఆలోచిస్తే గ్జీనా అని అంటారు. గ్జీనా అనేటువంటి పదం, ఈ పదానికి ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏమిటని మనం ఆలోచన అన్నటువంటి చేస్తున్నప్పుడు దీనిలో మనం చూస్తున్నప్పుడు గెస్ట్ ఫ్రెండ్షిప్ అని చెబుతారు, లేకపోతే రిచువలైజ్డ్ ఫ్రెండ్షిప్ అంటారు. అంటే ఏంటి, ఆచారబద్ధమైనటువంటి ప్రేమ. ఏదో వాళ్ళు మా బంధువులు కదా, వాళ్ళు పిలిస్తే పోకపోతే ఎలాగా, వాళ్ళతోటి కాసేపు కూర్చోకపోతే ఎలాగా, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయకపోతే ఎలాగా, వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారేమోలే. అది సంపూర్ణ హృదయంతో చేపించేటువంటి ప్రేమ కానే కాదు. ఈ రోజున నేను జ్ఞాపకం చేసినటువంటి 6లో ఏది ముఖ్యమైనది, ఏ ప్రేమ నీకు నాకు అవసరమైనది? ఈ రోజున 13వ వచనం అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, అయితే వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏ ప్రేమ కావాలి అసలు మనకి? ఈ పైన చెప్పబడినటువంటి ఎరోస్ కానీ, ఫిలియా కానీ, స్టోర్జే కానీ, ఫిలాతియా కానీ, క్షయనా కానీ, ఇవన్నీ మనము ఏది చేసినా చేయకపోయినా ఇవన్నీ మన జీవితంలో ఉండేటువంటివి. ఒక్కటి మాత్రం ఉండదు, అదే అగాపే ప్రేమ అనేటువంటిది ఉండదు. అన్కండిషనల్ లవ్. ఏది నీ దగ్గర నుండి నా దగ్గర నుండి ఆశించకుండా మనం ఏ పని కూడా చేయం. మనకు ఎదుటివాడి దగ్గర నుంచి ఏదన్నా జరిగితే అప్పుడు వాడిని ప్రేమించడానికి చూస్తామే తప్ప వాడి దగ్గర నుంచి ఏది జరగకపోతే మాత్రం అతన్ని ప్రేమించలేము. దేవుని బిడ్డలారా, అందుకని ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, నీవు మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ఈ 3 రకాలైన మనుషులను మనము చూస్తూనే ఉంటాం కదా. మంచిగా వాక్యాలు చెప్పేటువంటి వారు, దేవదూతల భాషలతో మాట్లాడేవాడు, అలాగనే ఏంటంట మర్మాలను చెప్పేవాడు, జ్ఞానము కలిగినటువంటి వాడు, అనేకమైన గొప్ప గొప్ప బోధలు చేసేటువంటి వారు, ఎలాంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తాం. కానీ ఏముండదు వాళ్ళ కాడనంటే తోటి వారిని ప్రేమించేటువంటి గుణం మాత్రం ఉండదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నువ్వేదో చేసావని నన్ను ప్రేమించలా. ఏంటంట, ఆయన నేను శత్రువునై ఉండగా నీవు నాకై నెనరు చూపి దానమిచ్చితివి నీ ప్రియ కుమారుని నా కొరకని అంటాడు. ఎవరమంట మనం ఇంకను శత్రువులమై ఉండగానే మనం ఏదో మంచోళ్ళమని ఆయన ప్రాణం పెట్టాడా నీకు నా కొరకు? నువ్వు గొప్పోడు అని ప్రాణం పెట్టాడా ప్రభు అయిన యేసయ్య? మనం ఇంకా శత్రువులుగా ఉండగానే, ఆయన ఇంకా ప్రేమించకుండా ఉండగానే ఆయన నీకు నా కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రాణమును అన్నటువంటిది పెట్టాడు. ఈ ప్రేమ యేసును అనుసరించేటువంటి వారందరిలో ఉండాల్సినటువంటిది ఈ ప్రేమ. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ ప్రేమ కనపడతలేదు. నేను చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నా, యేసుని అనుసరిస్తున్నాము, యేసుని ప్రకటిస్తున్నాము, యేసుని విశ్వసిస్తున్నాము అని చెప్తున్నటువంటి వాళ్ళల్లో అసలు కనపడతలేదు. ఏం కనపడతలేదు అంటే అగాపే ప్రేమ అనేది శూన్యం. పైకి వేషధారణ జీవితాలు, వేషధారణ బ్రతుకులే, వేషధారణ విశ్వాసాలే.
ఈ గడిచిన దినాలన్నిట్లో ఈ 4 దినములు ఏకదాటిగా భయంకరమైనటువంటి సత్యాలనేటువంటివే మాట్లాడుతున్నాను నేను. అది నాకు బాగా తెలుసు. ఎందుకంటే అవన్నీ నిజాలు, అబద్ధాలు కానే కాదు. సత్యం ఎప్పుడు కూడా అసత్యంగా చెప్పకూడదు. దేవుని వాక్యం చెప్పడానికి రాజీ అసలే పడకూడదు. అది ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఏం కనపడతలేదంటే ప్రేమ కనపడతలేదు. ఎదుటివాడి కష్టము చూస్తూ ఉంటారు, బాధను చూస్తూ ఉంటాం, శ్రమను చూస్తూ ఉంటాం, కానీ ప్రేమ అనేటువంటిది కనపడతలేదు. వాస్తవానికి ఈ రోజున చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఏమిటనంటే, ఈ వాక్యాల్ని నేను అక్కడక్కడ చెప్తున్నప్పుడు అడిగేటువంటి ప్రశ్న, అగాపే ప్రేమ అనేటువంటిది చూపించటం పాస్టర్ గారు మానవులకి ఎలా సాధ్యపడిద్ది? మానవులకు అది కుదిరేటువంటి కుదిరిద్దా? మనం మానవులం కదా, మనకు ఎలా సాధ్యపడిద్ది అనేటువంటి మాటలు చాలా సందర్భాల్లో మరి చాలామంది నన్ను అడిగినటువంటి వారు. వాస్తవానికి ఎదుటివారుగా ఉన్నటువంటి వారు ఎవరైనా నిన్ను బాధించవచ్చు, హింసించవచ్చు, కృంగజేయవచ్చు, నలగదీయవచ్చు, లేకపోతే నీ పతనం అనేటువంటిది చూస్తూ కూడా చూడాలి అనేటువంటి తాపత్రయంతో కూడా ఉండొచ్చు. నిన్ను అనేక రకాలుగా బాధించాలి, హింసించాలని అనుకోవచ్చు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా సరే నీవు చేయవలసినటువంటి పని ఏమిటో తెలిసినా దేవుని యొక్క ప్రేమను చూపించాలి. ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో ఒక చక్కని మాటలు తెలియచెప్పాడు. తీయండి ఒకసారి మత్తయి సువార్తలోనికి మనం ఒకసారి వెళదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయమును ఒకసారి తీద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వాక్యము నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. జాగ్రత్తగా వినాలి. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అండర్లైన్ చేసుకోవాలి ఈ పదాన్ని. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవరి కుమారులు అవ్వాలనుకుంటున్నారు మీరు? పరలోకమందున్న తండ్రి కుమారులు అవ్వాలి అని అనుకున్నటువంటి ఆ పదానికి, పరలోకపు తండ్రి కుమారులు అనేటువంటి పదానికి వ్యతిరేక పదం ఏమిటి? సాతాను బిడ్డలు అనేటువంటిది వ్యతిరేక పదం. వింటున్నారా? జాగ్రత్తగా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వాక్యాన్ని ఎవరంట వీళ్ళు అని మనం ఆలోచన చేస్తే, పరలోకపు తండ్రి కుమారులు అనేటువంటి పదానికి వ్యతిరేక అర్థం ఏమిటయ్యా? వ్యతిరేక పదం ఏమిటంటే సాతాను కుమారులు, దెయ్యపు కుమారులు. ఇప్పుడు మీరు ఎవరు కుమారులు అయి ఉండాలనుకుంటున్నారా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, ఎవరైనా ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న వారైనా కానీ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, మీరు ఎవరు కుమారులు? దేవుని కుమారులా, సాతాను కుమారులా? ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ మత్తయి సువార్తలో ప్రభువు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆ పరలోకపు తండ్రికి మీరు కుమారులు కావాలనంటే మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏంటంట? ఎవరి కొరకు? మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. సహజంగా మనం చేసే పనిని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ 45వ వచనం అంటాడు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండండి. ఏం చేయాలంటే, ఇప్పుడు మిమ్మల్ని ప్రేమించేవారు నువ్వెటు ప్రేమిస్తావు. మనకు ఉన్నటువంటి లోకంలో ఒక సామెత ఏంటంటే, ఒక చేతితో కొడితే ఇంకో చేతితో సప్పటండి అంటాం కదా. సౌండ్ అప్పుడు వచ్చిద్దండి. అటు నుంచి సౌండ్ రాకపోతే ఇటు నుంచి సౌండ్ ఎట్టొచ్చిద్దండి. అంటే ఏంది? వాళ్ళు ప్రేమించకపోతే నేను ఎట్ట ప్రేమిస్తానండి అంటే నువ్వు సాతాను బిడ్డవే, నువ్వు దేవుని కుమారుడు కానే కాదు.
పరలోకమందున తండ్రి కుమారుడివి కావాలి అని అంటే నీలో ఉండవలసింది ఏమిటయ్యా అని అంటే నీ శత్రువును ప్రేమించేవాడుగా ఉండాలి. మానవులకు సాధ్యమేనా ఇది? మీకు ఒక చిన్న విషయాన్ని నేను తెలియచెప్తాను. ఏమిటి అని అంటే మొదటి సమూయేలు గ్రంథం, త్వరగా నేను ముగించేస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళినాక నోట్ చేసుకొని చదవండి. దానిలో సారాంశాన్ని నేను చెప్తాను. రాజు అయినటువంటి దావీదును, ఇశ్రాయేలు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు రాజు ఎప్పుడైతే దేవాతి దేవుడు అతన్ని రాజుగా అభిషేకించాడో, గొలియాతు అనేటువంటి వాడిని చంపివేశాడో, అప్పుడు స్త్రీలందరూ కూడా పాటలు పాడారు. ఏమని పాటలు పాడారు అని అంటే, సౌలు రాజు ఏమో 1000 మందికిని, దావీదు రాజు ఏమో 10,000 మందికిని. అంటే ఆ మాట ఎప్పుడైతే సౌలు రాజు విన్నాడో తట్టుకోలేకపోయాడు. వ్యసనము మంచిది కాదు, ఎముకలకు కుళ్ళు. అది మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎదుటివాడి గొప్పతనాన్ని చూసి వారవలేకపోయాడు సౌలు రాజు. ఇక అప్పటి నుంచి దావీదుని ఏకదాటికి ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు చంపేద్దామా అని తరుముతూనే ఉన్నాడు. దావీదు చంపటానికి 5 నిమిషాలు పట్టిద్ది. 1 నిమిషం కూడా, అసలు 1 నిమిషం ఆలోచన అన్నటువంటి చేసేసాడంటే సౌలు రాజును 5 నిమిషాల్లో చంపేస్తాడు. అంత బలవంతుడు, అంత నైపుణ్యత, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు. కానీ ఏ రోజున అలాంటి ఆ కీడు అనేటువంటిది సౌలు రాజునకు చేయటానికి ఇష్టపడలేదు. ఆయన ఎన్నోసార్లు బళ్ళెములు విసిరేశాడు. అసలు వీడు కనపడకూడదు నా కంటికి, వీడు అసలు ఉండకూడదు, వీడు సంపూర్ణంగా నాశనం అయిపోవాలి. ఎందుకు? ఈ పొగడ్తలు అనేటువంటివి మనుషులకు చాలా నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. విశ్వాసులు కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తెలిసి తెలియకుండా ఆ పాస్టర్ గారులను, వాళ్ళ గొప్పతనాలను చూసి, వాళ్ళు పాడిన పాటలను చూసి, వాళ్ళు చెప్పిన వాక్యాలను చూసి, వాళ్ళు చెప్పినటువంటి తీరును చూసి, అబ్బో ఏం చేశారండి, ఏం పాడారండి అని అంటే అది ఇంకోళ్ళకి జీర్ణం కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకనంటే ఇవి చాలా డెప్త్గా ఉండేటువంటి విషయాలు. ఈరోజు నా మాట అన్న కాడ నుంచి ఇక దావీదుని చంపివేయటమే పనిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు 24వ అధ్యాయములో ఎన్గేది అరణ్యములో దావీదు ఉన్నాడని తెలుసుకొని అక్కడికి సౌలు తన పరివారం అంతటితోటి వెళ్ళాడు. మనుషులకు సాధ్యమా కాదా ప్రేమ అనేటువంటి దాన్ని చెప్పడానికి చెబుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన సౌలు రాజు గారు శంఖానివర్తికి పోయాడు అని అంటాడు. అంటే అర్థం ఏంటంటే టాయిలెట్కి పోయాడు. ఇప్పుడు వెళ్ళగానే పక్కన ఉన్నటువంటి దావీదు పరివారం అంతా అంటున్నారు, ఇదిగో నీ శత్రువు నీ కళ్ళ ముందు కనపడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ శత్రువు నీ కళ్ళ ముందే కనపడుతున్నాడు, నీ శత్రువు ఇదిగో ఇక్కడే ఉన్నాడు, పో వేసేసాయి అంటున్నారు పక్కన ఉన్నవారు. ఈయన మెదలకుండగా అక్కడికి వెళ్ళి ఆయన పైన ఉన్నటువంటి వస్త్రపు చెంగుని ఇంత ముక్కను కోసుకొని బయటకు తెచ్చుకున్నాడు. దూరముగా పోయి దావీదు రాజు ఇలా చూపిస్తున్నాడు. రాజా అని పిలిచాడు. వెంటనే ఎవరని చూడగానే, అయ్యా నేను నీ దాసుడునైనటువంటి దావీదుని, నా తండ్రి ఇదిగో నేనేం చేశానని నువ్వు నన్ను చంపడానికి, నా తండ్రి అనే పదంతో సంబోధిస్తాడు దావీదు. గుర్తుపెట్టుకోండి, నా తండ్రి నేనేం చేశాననేసి నువ్వు నా మీదకి ఎగబడుతున్నావు, నన్ను చంపడానికి వస్తున్నావు. ఈ రోజున నిన్ను చంపడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చిన నా పక్కనున్న వారు నన్ను ఎంత ప్రోత్సాహపరుస్తున్నా. దావీదు గుణాల్లో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసునండి. మనము ఎంతమంది ఎన్ని రకాలుగా శోధిస్తున్నా వెనకనున్న వాళ్ళు నీకు ఇంజెక్ట్ చేయొచ్చు, రకరకాల మాటలు నీకు చెప్పొచ్చు, అతడు ఎలాగ ఇతడు అలాగ, అతడు ఎలాగ ఇతడు అలాగ అని చెప్పొచ్చు. నీ జ్ఞానం జాగ్రత్తగా పెట్టుకోవాలి. చెప్పుడు మాటలు వినేసి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ వెంటనే జరిగినటువంటి విషయం ఏమిటి? ఆ చెప్పుడు మాటలు అన్నటువంటిది విన్నాడు. తప్పుడు నిర్ణయం తీసుకోవటానికి చాలామంది ఇష్టపడతారు, కానీ నా పక్కనున్న వాళ్ళు చంపివేయమన్నారయ్యా, కానీ నేను ఈరోజు నిన్ను చంపటానికి నాకు అవకాశం వచ్చిన నేను చంపలేదు. దావీదా కుమారుడా, నా బిడ్డ, నువ్వు నాకంటే నీతిమంతుడు అయ్యా అన్నాడు. సౌలేమన్నాడు తెలుసా? నేను నీకు అపకారము చేస్తే నువ్వు నాకు ఉపకారము చేసావయ్యా. ప్రేమించలా?
అసలు ఒక్క రోజన్న ఇంట్లో ప్రశాంతంగా బొణుకొని ఇచ్చాడు దావీదుని సౌలు రాజు? కొండల్లో, గుట్టల్లో, చెట్టల్లో, పుట్టల్లో ఆయన బ్రతుకంతా దాక్కోవటమే కదా. కారణం ఏమిటయ్యా, నేను నిన్ను ఎందుకు చంపలేదంటే నీవు దేవుని చేత అభిషేకించబడిన వాడవు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి అభిషేకం పొందుకున్నావో నేను అలాంటి అభిషేకం పొందుకున్నానయ్యా. దేవుని చేత అభిషేకించబడిన నీ మీద నేను చెయ్యి వేస్తానా? ఈ వస్త్రపు చెంగు కోసినందుకే నా మనసు పరితాపము చెందిందయ్యా. క్షమించటము, ప్రేమించటము అనేటువంటిది మనకేమన్నా చేతగాని పైన మన మనస్సు ఉండాలి అంతే. ప్రేమ శాశ్వతమైనది, అది మత్సరపడదంట, ఏం కాదంట. అక్కడ చూస్తే 4వ వచనంలో ఆ ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును అంటాడు. అదన్నిటిని కూడా ఓర్చుకునేటువంటిదంట. ఇంకొక వ్యక్తిని గురించి చెప్పి నేను ముగిస్తాను. ఎవరు అంటే ఆయన స్టెఫను. ఎవరు? స్టెఫను. మనందరికీ తెలుసు కదా స్టెఫను. అందరూ కూడా రాళ్ళు తీసుకుని టప్ప కొట్టి ఈడ్చుకుంటూ పోయారు. చచ్చిపోయేటప్పుడు స్టెఫను ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? అయ్యా, ఈ పాపము వారి మీద మోపకమయ్యా. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడండి? రాళ్ళు తీసుకొని ముఖానికి పెట్టి తలకాయ పగిలిపోయేటట్లు, ముఖం పగిలిపోయేటట్టు, శరీరం అంతా మరి పగిలిపోయేటట్లుగా కొట్టినటువంటి వాళ్ళందరిని చూసి స్టెఫన్ అన్న మాట ఏమిటనంటే, ఈ పాపమును వారి మీద మోపకయ్యా, వారిని క్షమించయ్యా అన్నాడు. మనం ఈ రోజున ఏంటంటే పంటికి పన్నే, కంటికి కన్నే కదా. వాడు అసలు నా వాడు కాదు, వాడిని నాశనం చేసేయటమే. వాడు నా వాడు అయితేనే. ఎక్కడిది ఈ సంస్కృతి? మనలో కనపడాల్సింది ఏమిటంటే ప్రేమనే మనం చూపించాలి. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. ఆ ప్రేమ కలిగి మీరు అందరూ ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ, అది మనకు అలవాటు కాకపోయినా, కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా, శ్రమగా ఉన్నా, వేదనగా ఉన్నా మనం దాన్ని భరించాలి, సహించాలి, ఓర్చుకోవాలి. అది ఉప్పొంగదు, డంబముగా ప్రవర్తించదు. అలాంటి ప్రేమను చూపించగలిగేవారుగా మీరు ఉంటున్నారా లేదా ఒకసారి ప్రశ్నించుకొని, దేవా, నేను ఏం గొప్ప నువ్వు నన్ను ప్రేమించావయ్యా. నేను ఎంత నీచుణ్ణి, ఎంత పాపిని, ఎంత దుర్మార్గుణ్ణి, ఎంత దుష్టుణ్ణి, ఎలాంటి నీచమైన వాడిగా ఉన్న నా కొరకు నువ్వు ప్రేమను చూపించి ప్రాణం పెడితే, నిన్ను అనుసరిస్తున్నానని చెప్పుకుంటూ ఆ ప్రేమ నేను ఎదుటివారికి చూపించలేకపోతున్నానే, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి నాయన అని ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ప్రభు పాదాల దగ్గరికి వెళదాం. తండ్రి, నేను ఇప్పటి వరకు ఎవరినైనా క్షమించకపోతే ఈరోజైనా వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడతాను, వాళ్ళని పలకరిస్తాను, వాళ్ళకి నీ ప్రేమ, అగాపే ప్రేమను నేను చూపిస్తాను, ఎదుటివారిని ఎప్పుడు కూడా నేను శత్రువులాగా చూడను అనే తీర్మానం మనం తీసుకుందామా? దేవుని కొరకు నిలబడదామా? దేవుని సాక్షిగా ఉందామా? ఈ ఆలోచన మరి మీరు అందరూ కూడా ఆలోచన చేసి ఆ ప్రేమను కనపరిచేవారుగా మనం ఉండాలని, అగాపే ప్రేమను చూపేవారుగా మనం ఉండాలని ప్రభునామమున తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాం. దేవుడి వాక్యమును మన వినికిల్లో దీవించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది నాయనా. ఆ ప్రేమను బట్టే ఈ రోజున మేము జీవిస్తున్నాం, మనుగడ సాగిస్తున్నాం, సంపూర్ణ క్షమాపణ పొందుకున్నాం. మేము గొప్పవారమని కాదు, మేము ఉన్నతమైనటువంటి వారము కాదు, నీవు ప్రేమాస్వరూపివి. ఆ ప్రేమను నాయన ఇదిగో నా తండ్రి గుర్తెరిగిన మేము, ఆ ప్రేమలో జీవిస్తున్న మేము, ఆ ప్రేమను ఎదుటివారికి పంచలేకపోతా ఉన్నాం. ప్రభు, ఇదిగో నా తండ్రి అగాపే ప్రేమ మాలో నివసించలేకపోతా ఉంది. మనుషులుగానే మేము ఉంటున్నామే తప్ప దేవుని యొక్క కుమారులుగా మేము ఉండలేకపోతున్నాం. నీ చిత్తాన్ని బట్టి దేవా, మాతో మీరు ఉండండి.
నీ ఆత్మ నడిపింపును దయచేయండి. దావీదునకు కలిగిన మనసు, స్టెఫనుకు కలిగిన మనసు, వాళ్ళు మానవులే, వారు నాయన ఎదుటివారికి నీ ప్రేమను చూపించారు. మేము కూడా అటు రీతిగా జీవించగలిగే కృప దయచేయమని ఈ రోజున నీ పాద సన్నిధికి చేరి వచ్చిన బిడ్డలను, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను, మా సంఘ బిడ్డలను, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, మా డేకన్స్ని, నా తోటి కాపురులను, ముఖ్యంగా మా తండ్రి, మా బిషప్ గారిని, అలాగనే స్త్రీల సమాజం వారిని, యవనస్తులైన బిడ్డలను, సండే స్కూల్ బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించి ఏదైనా దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపండి. వెళ్ళే పనుల్లో తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి గొప్ప ఫలములు మీరు దయచేసి నీవే మహిమ పొందుకోమని, ఎవరు బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉన్నారో ఈ గాయపడిన హస్తముతో తాకి స్వస్థపరిచి నీవే మహిమ పొందుకొని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మానదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమింపు. మమ్మల్ని శోధనలోనికి పోనీ కృష్ణను తప్పింపము. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము తల వంచిన మనందరికీ, మన సంఘమునకు, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ తోడుగా ఉండి దేవుడు ప్రతి ఒక్కరిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మేళనీచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు, స్తుతించు మోక్ష సైన్యముల్, పితృపుత్ర శుద్ధాత్మాల. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. అందరికీ వందనాలు. అందరికి క్షేమంగా వెళ్ళండి. రేపు ఉదయకాలపు ఆరాధనలో కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.